నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అమలులోకి వచ్చిన కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కోడ్ వివరాలు వెల్లడించిన అధికారులు. హజ్ యాత్రకు వెళ్లిన వినుకొండ మహిళ సౌదీ అరేబియాలో మృతి. ఫిబ్రవరి 1తో ముగియనున్న యాత్ర. వినుకొండ పురపాలక సంఘం నందు సమావేశం. పలు అంశాలపై చర్చ. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ కు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చిందని వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను ఫిబ్రవరి 10వ తేదీ నుండి స్వీకరించడం జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణ 13వ తేదీ కాగా 27వ తేదీ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన జరుగుతుందని వివరించారు. నమస్కారం అండి. నేను తహసీల్దార్ వినుకొండ. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా తెలియజేసేది ఏమనగా, మనకి ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. నిన్న 29వ తారీఖు 29/1/2025 ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ షెడ్యూల్ దానికి సంబంధించిన సారాంశాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకి గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగబోతున్నాయి. దానికి గాను షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ డేట్లు ఏ విధంగా ఉన్నాయంటే, మనకి నిన్నటి నుంచి షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి నిన్నటి నుంచి ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడం జరిగింది. అంటే ఎటువంటి వైలేషన్స్ కానీ, ఎటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ, ఎవరు కానీ, ఎటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ అటువంటి ఏం లేకుండా మళ్ళీ షెడ్యూల్ అంటే ఏ విధంగా ఉందంటే, మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పటికల్లా 3/1/2025 నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ దగ్గర నుంచి మన నామినేషన్స్ అనేది తీసుకుంటారు. నామినేషన్ వచ్చేటప్పటికల్లా 10/2/2025 వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. అట్లాగే స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, మనం వేసిన నామినేషన్ స్క్రూటినీ చేసేది 11వ తారీఖు అయింది. దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్, మనం వేసిన నామినేషన్స్ లో ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే అది 13/2/2025 వరకు. దాని తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పటికల్లా 27/2/2025 ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ టైమింగ్ ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ అనేది జరిగింది. కౌంటింగ్ వచ్చేటప్పటికల్లా 3/3/2025 కౌంటింగ్ అనేది ఉంటుంది. ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయి ఎలక్షన్ కోడ్ మొత్తం అయిపోవడానికి డేట్ వచ్చేటప్పుడు 8/3/2025 వరకు షెడ్యూల్ అనేది ఇవ్వటం జరిగింది. మన ఈ నామినేషన్స్ మొత్తం కూడా మనం గుంటూరు, మన కృష్ణా గుంటూరు కాబట్టి గుంటూరు కలెక్టరేట్ లో మన ఎలక్షన్ ఆఫీసర్ గారు, గుంటూరు కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి ఆ కలెక్టర్ గారి దగ్గర నామినేషన్స్ అనేది వేసుకోవడం జరిగిందండి. అది 3 నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. అట్లాగే మనకు వచ్చేటప్పటికల్లా ఈ ఎమ్మెల్సీ దానికి సంబంధించింది ఓటర్ లిస్టు పబ్లికేషన్ చేశాము. ఆ ఓటర్ లిస్ట్ ప్రకారం మన వినుకొండ వరకు, అంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మండలాలు కాకుండా మన వినుకొండ వరకు 3,933 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. దాంట్లో పురుషులు వచ్చేటప్పటికల్లా 2,501 మంది, స్త్రీలు వచ్చేటప్పటికల్లా 1,432 మంది స్త్రీలు ఓట్లు కలిగి ఉండటం జరిగింది. ఈ పోలింగ్ బూత్లు దానికి సంబంధించి మనకి అర్బన్ వచ్చేటప్పటికల్లా 4 పోలింగ్ కేంద్రాలు, రూరల్ వచ్చేటప్పటికల్లా 3 పోలింగ్ కేంద్రాలు కలిగి ఉండడం జరిగింది. 4 వచ్చేటప్పటికల్లా అర్బన్ లో ఉన్న 4 వచ్చేటప్పటికల్లా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మన వినుకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో 4 కేంద్రాలు ఉన్నాయి. అట్లాగే రూరల్ కి సంబంధించిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో 1 కేంద్రం కలిగి ఉంది, పోలింగ్ కేంద్రము. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నాగులవరంలో 1 పోలింగ్ కేంద్రము, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కొత్తపాలెంలో 1 పోలింగ్ కేంద్రం కలిగి ఉన్నది. దీనికి కలిపి మొత్తం ఓట్లు వచ్చేటప్పటికల్లా 3,933 మంది ఓట్లు కలగడం జరిగి ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ రోజు నుంచి నిన్నటి నుంచే అమల్లోకి వచ్చిందని చెప్పనేసి అందరికీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ వినుకొండ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆదర్శాలను కొనసాగించాలని, అదే విధంగా జాతీయ సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శనీయమని, బ్రిటిష్ పాలనను ఎదిరించి పోరాడిన ఘనత గాంధీజీదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన
జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి జరుపుకునే కార్యక్రమంలో మన విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం ఎంతో ఆదర్శనీయం. మరి అలాంటి మహానుభావులు ఈ భారతదేశంలో జన్మించారంటే మన యొక్క భూమి అదృష్టం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టుగా ఒకానొక రోజుల్లో గాంధీ లాంటి వ్యక్తి ఈ భూమి మీద తిరిగాడాడు అంటే బహుశా జనం నమ్మలేరేమో అన్నారు. ఎందుకంటే ఆయన యొక్క ఆదర్శ లక్షణాలు కానీ ఆయన చేసే త్యాగ భావన కానీ అంత విలువైనవి. ముఖ్యంగా మరి అంత బారిస్టర్ చదువుకున్నాడు ఆయన. మరి అంత గొప్ప స్వాతంత్రోద్యమంలో ముందు నిలబడి కూడా ఆదర్శమైన వ్యక్తిత్వం. ఉదాహరణ చాలా సింపుల్గా, చాలా ఎక్కడ ఇంట్లో కూడా పెద్ద పెద్ద సోఫాలు కానీ అంత కింద కూర్చునే మాట్లాడడం కానీ మన దేశ సమస్యల గురించి చర్చిస్తూ అంతా కూడా చాలా సాదాగా జరిగేవాళ్ళు. మరి అలాంటి మహానుభావుల యొక్క మరి వర్ధంతి కానీ కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా వారి యొక్క ఆదర్శీయ లక్షణాలు మనం కొంతవరకు మనం నేర్చుకో. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ సెలక్షన్ కు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వినుకొండ పట్టణంలోని రాజకీయ నాయకుల విగ్రహాలను ముసుగులు వేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు వగైరా తొలగించినట్లు వివరించారు. అందరికీ నమస్కారం. పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా నిన్న మధ్యాహ్నం నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల మరి ఎన్నిక ప్రక్రియ భాగంగా నిన్న కోడ్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా వినుకొండ పట్టణ పరిధిలో ఏవైతే మన పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఈ రోజు మన యాక్టివిటీస్ చేయడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా మన వైట్ క్లాత్తో క్లోజ్ చేయడం జరిగింది. అట్లాగే పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. సో నేను అందరినీ పొలిటికల్ పార్టీస్ వారిని వారందరినీ కోరేది ఏంటంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఈ నియమావళిని మరి అందరికీ తెలిసిన విషయంలో గతంలో కూడా మన అనేక ఎలక్షన్స్ కూడా అందరం ఫాలో అయ్యాం. అటు అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరైతే ఎలక్టెడ్ పీపుల్ దగ్గర నుంచి మరి పోటీ చేసే వ్యక్తుల దగ్గర నుంచి అన్నింటినీ మనం చూస్తున్నాం. మీరందరూ కూడా అన్ని పార్టీల వారు మరి సంయమనం పాటించి ఎటువంటి భారీ ర్యాలీలు చేయకుండా మరి చర్చిలు, మసీదులు, మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ క్యాన్వాసింగ్, పబ్లిక్ మీటింగ్స్ చేయకుండా అట్లాగే భారీ మొత్తంలో క్యాష్ అనేది తీసుకువెళ్ళకుండా మరి ఇలాంటి తగు జాగ్రత్తలు అందరూ తీసుకోవాలని చెప్పి మరి ఎక్కడా కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన కులాలని, మతాలని ప్రేరేపించే విధంగా ఎవరో ప్రవర్తించకూడదని చెప్పి మరి ఏఆర్ఓ కింద నేను అందరికీ వారికి వినవించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వినుకొండ పురపాలక సంఘం చైర్మన్ డాక్టర్ దస్తగిరి అధ్యక్షతన గురువారం మున్సిపల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక సంఘంలకు సంబంధించి 2025-26 సంవత్సరపు సవరించబడిన బడ్జెట్ అంచనాలపై చర్చించారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ అప్పుల్లో ఉందా, ఆదాయంలో ఉందా వివరించి చెప్పాలని సూచించారు. అప్పులు ఉంటే ఎందుకు సూచించలేదని అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. హజ్ యాత్రకు వెళ్లిన మహిళ సౌదీ అరేబియాలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వినుకొండ పట్టణంలోని పశు వైద్యశాల బజార్కు చెందిన షేక్ మస్తాన్ బి ఉమ్రాకు ఈ నెల 17న వినుకొండ నుండి బయలుదేరి వెళ్లారు. మక్కా యాత్ర అనంతరం మదీనాకు చేరుకున్న మస్తాన్ బి అనారోగ్యం కారణంగా అక్కడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం షేక్ మస్తాన్ బి అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు వారు వివరించారు. హజ్ యాత్రకు వినుకొండ పట్టణం నుండి 23 మంది ఉమ్రా యాత్రకు బయలుదేరగా యాత్ర ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనుండగా 2వ తేదీన వారు వినుకొండకు చేరుకోనున్నారు. యాత్ర మధ్యలోనే మస్తాన్ బి మృతి చెందడం పట్ల మిగిలిన వారు విస్మయానికి లోనయ్యారు. నా పేరు పఠాన్ కరీముల్లా. మా అక్కగారైన షేక్ మస్తాన్వి ఉమ్రా చేయటానికి వెళ్ళారు. ఉమ్రా చేశారు. మక్కాలో ఉమ్రా అయిపోయింది. మదీనాకు వచ్చారు. నిన్న రాత్రి ఆయాసం ఎక్కువైంది. మదీనాలో తెల్లవారుజామున హాస్పిటల్కి తీసుకుపోయారు. హాస్పిటల్లో చూపించారు. తెల్లవారుజామున 7ంటికి స్వర్గస్థులైనారు. మా అక్కగారైన షేక్ మస్తాన్వి వాళ్ళ అబ్బాయి షేక్ మహమ్మద్ రఫీ అక్కడే ఖననం చేయడానికి మేము అంగీకరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో సెంటర్ నందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలను, పౌరాణిక పద్య నాటకములు ప్రదర్శించడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు మందా వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు బక్కేన మల్లికార్జునరావు హాజరై కళాకారులను అభినందిస్తూ కళాకారుల ప్రదర్శన తిలకించి జ్ఞాపికను అందజేశారు. ఈ నియోజకవర్గం అంటేనే కళలకి పేరెన్నికన్న నియోజకవర్గం. మహానుభావుడు జాషువా గారు
వారిని సదా స్మరించుకోవాలి. మనం ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా రాష్ట్రంలో ఏ విధంగా అయితే మరి ఎన్టీ రామారావు గారిని దేశవ్యాప్తంగా ఈ రోజున ఎన్టీ రామారావు గారి అంటే తెలియని వ్యక్తి లేదు. ప్రపంచంలోనే కళారంగానికి ఆయన కాల్చేస్తే మన వినుకొండకి జాషువా గారు వారి పద్యాల ద్వారా ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి పోయినా వినుకొండ అనగా జాషువా గారు గుర్తవుతారు. అలాంటి మహానుభావుని సదా స్మరించుకుంటూ మరి మంచి కార్యక్రమాన్ని సోదరుడు వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ రోజున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే అన్ని రకంగా ఆర్థిక పరంగా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. దానికి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు కూడా ప్రతి కార్యక్రమాలు కూడా వారు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి కళలనే ఇప్పుడే మన నిశంకర శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఇవి మన సమాజంలో ఇది ఒక భాగం. పూర్వం నుంచి కూడా రాజుల కాలం నుంచి కూడా అన్ని రంగాల్లో ఇది ఒక కళ. కళారంగం ఉంటేనే శ్రామికులందరూ కూడా మనసు ఉత్తేజపరచాలన్నా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా తప్పనిసరిగా కళల ద్వారా అది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వినుకొండంగా చాలా ఇప్పుడే ఈ కార్యక్రమంలో 3 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సరే సోదరుడు వెంకటరావు గారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అత్యవసర పనిమైన వారు కూడా తప్పనిసరిగా నా ఆశీస్సులు నా అన్నదండలు కూడా ఉంటాయని వెంకటరావు గారు చెప్పమన్నారు. తప్పనిసరిగా మేమందరం నేను కానీ నిశంకర శ్రీని కానీ దాసయ్య గారు కానీ అందరూ ఒకే మాట ఒకే పాట తప్పనిసరిగా నీకు మంచి జరగాలని. ఇప్పుడు నువ్వు నీ దగ్గర చాలా విద్య ఉంది. ఈ మధ్య ప్రతి సభలో గమనిస్తా ఉన్నా ఇంకా విద్యను మెరుగుపరిస్తే భవిష్యత్తులో నీకు బ్రహ్మాండమైనటువంటి వినుకొండకి నీ పేరు వస్తుంది, నీ ద్వారా వినుకొండకు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు కమలారామన్న గారు కూడా పాట పాడితే ఇందాక నేను ఎవరు అనుకున్న తీరా చూస్తే ఆయన చాలా మధురంగా అన్న బాగుంది పాట కూడా. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నీలాంటి కళాకారులు ఇంకా ఉన్నారు ఈ నియోజకవర్గంలో, చాలా మంది కళాకారులు ఉన్నారు. వారందరూ నిసులు చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిందాక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని ఆలోచన చేసి కళారంగానికి సంబంధించి కూడా గౌరవంగా వారు చూసే విధంగా మంచి పెన్షన్లు ఇచ్చే విధంగా వీరిని అవార్డులు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. త్వరలోనే ఈ కళారంగానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా సినీ రంగానికి ఏ విధంగా అయితే ఇస్తారో వీటికి కూడా తప్పనిసరిగా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి కళాకారులకి కళారంగానికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్న జై హింద్. సమాజంలో గౌరవ స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై మార్ఫింగ్ ఫోటోలు, అసత్య ప్రచారం, అసభ్య వ్యాఖ్యలతో తప్పుడు పోస్టులు రూపొందించి సోషల్ మీడియా ద్వారా దుర్వినియోగం చేస్తున్న షేక్ గౌస్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫేస్బుక్ వేదికగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై బిఎన్ఎస్ చట్టాలు, సైబర్ చట్టాల ప్రకారం తగిన శిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.